తాగే అలవాటు లేదు, కానీ ఈ బ్రాండ్స్ చూస్తే ఎలక్షన్లో చెప్పాం బూమ్ బూమ్ అని. ఎక్కడున్నాయి పేర్లు తీసుకోమన్నారు, మా వాళ్ళు ఇచ్చారు ఈరోజు. బూమ్ క్లాసిక్ బీర్ అంట, బూమ్ సూపర్ స్ట్రాంగ్ బీర్ అంట, బూమ్ సూపర్ స్ట్రాంగ్, ఇది సుపీరియర్ స్ట్రాంగ్ బీర్ అంట. అందుకే నేను జనరల్గా మాట్లాడేవాడిని బూమ్ బూమ్ అని తెలియకుండా. అంటే ఏ విధంగా ఆడుకున్నారో ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం. నెక్స్ట్, దీనివల్ల మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం ఏ కంపెనీ ఎట్లా చేశారని. 127 కోట్లు పెండింగ్ బిల్స్ పెట్టి ఎంఎన్సీలకి, పెర్నాడ్ రికార్డ్ అని, యునైటెడ్ బ్రివరీస్కి, 9 కంపెనీస్కి 19లో ఇవ్వాల్సిన డబ్బులు పెండింగ్ పెట్టి ఆగస్ట్ 2023 వరకు పెట్టి తర్వాత కొద్ది కొద్దిగా ఇస్తా వచ్చారు. అంటే వాళ్ళని ఏ విధంగా వేధించాలో చేంజ్ చేయడం కోసం, ప్రొడ్యూస్ చేయకుండా చేయడం కోసం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, దీనివల్ల నెట్ ఏం జరిగింది అని ఊరికే రఫ్గా ఎస్టిమేట్ చేస్తే ఇది ఒక క్యాలిక్యులేషన్. దీనికంటే 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ఇది కేస్ కింద తీసుకునింది ఒక స్ట్రీమ్, రెండో స్ట్రీమ్ ఎన్డీపీఎల్. ఏ షాప్లో కూడా బిల్ ఇవ్వాల, ఏ షాప్లో కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేశారు అంటే అక్కడ ఉండే దాన్ని వీళ్ళు తయారు చేసినటువంటి ఎన్డీపీఎల్ అక్కడ పంపించి అవి కూడా అమ్ముకున్నారు. అవి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినప్పుడు సప్లై ఆర్డర్ ఆఫ్ లిక్కర్ బీర్, మార్కెటింగ్ ఆఫ్ బ్రాండ్స్, ఎక్స్టార్షన్ ఆఫ్ మనీ ఫర్ కేస్ ఆఫ్ లిక్కర్, ఇంత అని ఇస్తే రిలీజ్ చేసేవాళ్ళు ఆర్డర్. ఒక కేస్ ఐఎంఎల్ ఎంత ఉందో దానికి ఇస్తే దానికి రిలీజ్ చేసేవాళ్ళు, బీర్కి చేసేవాళ్ళు. ఇది ఊరికే ఎస్టిమేషన్ రేపు రావాలి. ఇవన్నీ కూడా ఎక్కడ పోయింది కూడా ఎతకాలి, కూడా మనందరం ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇది చూస్తే ఇల్లీగల్ కలెక్షన్ రఫ్గా 2000 రూపాయలు ఆవరేజ్ ఫర్ కేస్ ఆఫ్ లిక్కర్. 200 రూపాయలు ఆవరేజ్ ఉండేదానిపైన 50 కేసుకి బీర్ సోల్డ్. అదే మరి దీనిపైన మొత్తం ఎస్టిమేటెడ్ ఎక్స్టార్షన్ ఇల్లీగల్ కలెక్షన్ 1924కి 2561 వస్తుంది. ఓన్లీ ఐఎంఎఫ్ఎల్. బీర్లో 252. 2 క్యాలిక్యులేషన్ చేశాం. ఒకటి, ఇల్లీగల్ కలెక్షన్ 200 రూపాయలు ఆవరేజ్ ఫర్ కేస్ ఆఫ్ లిక్కర్, 50 రూపాయలు కేస్ ఆఫ్ బీర్. ఈ 2 లెక్కల్లో 2560 కోట్ల రూపాయలు ఐఎంఎఫ్ఎల్, 252 కోట్ల బీర్, మొత్తం కలిస్తే 3133 కోట్లు నష్టం. నేను చెప్పాను అక్కడ 18,800 కోట్లు తెలంగాణ గ్రోత్ రేటుకి మన గ్రోత్ రేటుకి వ్యత్యాసం. నెక్స్ట్, ఇది మీకందరికీ ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఇల్లీగల్ మానిటరీ గెయిన్స్, మళ్ళీ టోటల్ సేల్ రీటైల్ షాప్స్ 1924 99,413 కోట్ల రూపాయలు క్యాష్లో తీసుకున్నారు. దాంట్లో ఓన్లీ 23లో 615 కోట్లు అంటే 0.62% డిజిటల్ పేమెంట్స్ అయినాయి. కూరగాయలు కూడా తోపుడు బండిలో ఈరోజు పేటిఎం లేకపోతే గూగుల్ పే, సో మెనీ ఇవి వచ్చేసాయి. అలాంటిది ఓన్లీ 0.62 చేశారు. ఇవన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్. గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్స్, వాట్ ఈస్ ది రీజన్? ఏవైతే అక్కడ నేను చెప్పాను ఇష్టానుసారంగా షాప్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళది తయారు చేసి ఒకటి ట్యాక్స్లో పే చేస్తే తక్కువ ఆదాయం వస్తుంది కూడా చెప్పుకుంటాం అధ్యక్ష. ఇవేవి చంద్రబాబు నాయుడు గారి హయాంలో లేవు అధ్యక్ష. చంద్రబాబు గారి హయాంలో ఏం జరిగింది అని అంటే పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పి వాగ్దానం చేసి మొత్తంగా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను సర్వనాశనం చేసిన పరిస్థితులే కనిపిస్తాయి అధ్యక్ష.
అది ఆయన గారు అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి మనం అక్క చెల్లెమ్మలకు చేస్తున్న మంచిని తక్కువ చేసి చూపించడానికి ఆయన ఎప్పుడూ కూడా ఆరాటం పడుతూనే ఉంటాడు అధ్యక్ష. ఆ ఆరాటం ఒక స్థాయి శృతి మించిపోయి ఇప్పుడు కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఎందుకనంటే మంచి చేసిన మనం మంచి చేశాము, ఆయన చెడు చేశాడు. ఆ మంచి చేసినందుకు అక్క చెల్లెమ్మలు చాలా సంతోషంగా ఉండరు కాబట్టి ఆ బాధ ఆయన తట్టుకోలేడు అధ్యక్ష. కాబట్టి ఆ బాధ తట్టుకోలేడు కాబట్టి ఆ కడుపు మంట తట్టుకోలేడు కాబట్టి రకరకాల రూపాల్లో అది బయటికి కూడా కనిపిస్తుంటుంది, వికృతంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అది ఈ మధ్యకాలంలోనే అధ్యక్ష జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలని, రాష్ట్రంలో చీప్ లిక్కర్ అమ్ముతున్నారని, ఏవేవో ఇప్పుడు వినని పేర్లతో బ్రాండ్లు వచ్చాయని ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తోడు ఆయనకు డంకా బజాయించే ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 రోజు ఇవే కథనాలే చూస్తూ ఉన్నాం అధ్యక్ష. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలని, రాష్ట్రంలో చీప్ లిక్కర్ అమ్ముతున్నారని, ఏవేవో పేర్లతో బ్రాండ్లు వచ్చాయని ఈ మూడు విషయాలు అనర్గళంగా ఈ మధ్యకాలంలో రాస్తూ ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, అన్నీ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. చంద్రబాబు అక్క చెల్లెమ్మలకు అధ్యక్ష ఏం స్కీములు పెట్టాడు అని ఒకసారి గట్టిగా ప్రశ్నిస్తే అధ్యక్ష, ఎంత మంచి చేశాడు అని చెప్పి ఒకసారి గట్టిగా నిలదీస్తే అధ్యక్ష, ఈ పెద్ద మనిషి దగ్గర నుంచి సమాధానం రాదు అధ్యక్ష. ఎందుకనంటే ఈయన అక్క చెల్లెమ్మలకు మంచి చేసే ఏ స్కీము ఈయన చరిత్రలో ఈయన పెట్టలేదు. అక్క చెల్లెమ్మలకు మంచి చేసే ఆరాటం ఏ రోజు కూడా ఈ పెద్ద మనిషి చూపించిన చరిత్ర ఈ మనిషికి లేదు అధ్యక్ష. కానీ అధ్యక్ష చంద్రబాబు ఏం బ్రాండ్లు పెట్టాడు, ఎన్ని డిస్టిలరీలకు ఎన్ని బ్రీవరీలకు అనుమతులు ఇచ్చాడు అని అంటే దానికి మాత్రం సమాధానం దొరుకుతుంది అధ్యక్ష. ఆ సమాధానం నేను చూపిస్తా అధ్యక్ష. బాగా ప్రస్ఫుటంగా ఈయన హయాంలో ఎన్నెన్ని బ్రాండ్లకు ఇచ్చినాడు అనుమతులు, ఎన్నెన్ని బ్రీవరీస్లు డిస్టిలరీలకు పర్మిషన్ ఇచ్చాడో కూడా చూపిస్తాను అధ్యక్ష. వీరు ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్క బ్రాండు ఈరోజు నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. ఆ బ్రాండ్ల పేర్లు ఎప్పుడైనా వింటే అసలు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఆ బ్రాండ్లు ఏంటి, ఆ పేర్లు ఏంటి అని చెప్పి ఆ బ్రాండ్లన్నీ కూడా వీరు ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్క బ్రాండు కూడా అధ్యక్ష మన హయాంలో వచ్చింది కాదు, చంద్రబాబు బ్రాండ్లే అధ్యక్ష. ఇవన్నీ ఆయన గారి హయాంలోనే వచ్చినవి అంటే అధ్యక్ష ఇవన్నీ కూడా అధ్యక్ష ఆయన ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్క బ్రాండు కూడా అధ్యక్ష చంద్రబాబు బ్రాండే అధ్యక్ష. అంటే జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాలు ఇల్లు, దిశ, ఇవన్నీ మన బ్రాండ్స్ అయితే అధ్యక్ష బూమ్ బూమ్ బియర్, ప్రెసిడెంట్స్ మెడల్, గవర్నర్స్ చాయిస్, స్పీకర్ చాయిస్ అనలేదు అధ్యక్ష, గవర్నర్స్ చాయిస్, పవర్ స్టార్ 999, రష్యన్ రోమనోవా, ACB, 999 లెజెండ్, ఇవన్నీ చంద్రన్న కానుకలే అధ్యక్ష. ఇవే కాదు అధ్యక్ష, హెవెన్స్ డోర్, క్రేజీ డాల్, క్లిఫ్ హ్యాంగర్, ఇంకా ఇటువంటివన్నీ అధ్యక్ష దాదాపుగా 254 బ్రాండ్లు అధ్యక్ష. ఇదే కనుక ఈ రోజున మనకి ప్లాట్ మిత్రాస్కి ఈరోజు డబ్బులు లేక వారికి, అలాగే పంచాయతీ బోర్డులో దాదాపు 9 నెలల నుంచి మనకి జీతభత్యాలు లేక ఒక 59 మంది నలిగిపోతాం. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు నలిగిపోతాం.
స్టేట్ ఎక్స్‌చెకర్‌లో డబ్బులు లేవు. కానీ అందరూ ఇన్ని కోట్లాది మంది జీవితాలతో ఆడుకుని వీళ్ళ చేతుల్లో మటుకు ఇన్ని వేల కోట్లు దాదాపు విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు 30,000 కోట్లు వెళ్ళిపోయాయి. 18,000 కోట్లు ముందస్తుగా తెలుస్తుంది కానీ ఇంకా లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్, ఇది దోపిడీ. వీటిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండెట్టా, పగా ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళకి లేరు. వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈరోజు, తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ అధ్యక్ష. వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇంటూ అకౌంటబిలిటీ. దే హ్యావ్ టు బి పీనలైజ్డ్. వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి ఆయనకి తెలియజేసుకున్నాను అధ్యక్ష, దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పీనలైజ్ దెమ్ సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్. లేదంటే రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్కి బలం ఇవ్వాలి అంటే ఆపగలగండి. వాళ్ళు ఏమంటారు సార్ లోపల? నేను చిన్నపాటి కానిస్టేబుల్ అయితే నాకేమనిపిస్తుంది, మీరు పెద్దోళ్ళు అయితే వదిలేస్తారు, మమ్మల్ని అయితే పట్టుకుంటారంటారు సార్. మనకు రూలింగ్కి, గవర్నెన్స్కి, అడ్మినిస్ట్రేషన్కి నైతిక బలం పోతుంది అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ యూ, నేను మిమ్మల్ని నేను ఉద్దేశించి అందరినీ హౌస్ మెంబర్స్ గౌరవ సభ్యులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా. దే హ్యావ్ టు బి పనిష్డ్ అండ్ దే హ్యావ్ టు బి పీనలైజ్డ్ హూ ఎవర్ దే ఆర్. ఇది వెండెట్టా పగ ప్రతీకారాలతో కాదు, కానీ we promised that we will bring back accountability. We promised we were going to give a clean and clear governance. We have to live up to it. Thank you. ముఖ్యమంత్రి గారు సార్, ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాల్లోనే కూడా ఇంచుమించుగా మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే బిఫోర్ 2014 మనకి టోటల్ కేసెస్ ఈ బ్లేడ్ బ్యాచ్ కి సంబంధించి ఈస్ట్ గోదావరిలోనే ఒక ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే 133 ఉంటే 2014-19 అదేవిధంగా 2000 కంపారిజన్ 2014-19కి ఒక 400 ఉన్నాయి అధ్యక్ష. 2019-24లో ఒకసారి మనం చూసుకుంటే అధ్యక్ష దగ్గర కేసెస్ అవన్నీ కూడా దగ్గర డబుల్ అయిన పరిస్థితి అధ్యక్ష. వీళ్ళ మీద ఎన్ని పీడీ యాక్ట్లు పెట్టినా ఒక ఈస్ట్ గోదావరిలోనే ఇంచుమించుగా 500 వరకు కేసెస్ నమోదయ్యి బ్లేడ్ బ్యాచ్ ఐడెంటిఫికేషన్ చేయడం అధ్యక్ష. వీళ్ళే కాకుండా మనకి రాజమండ్రి అదేవిధంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లోనే ఎక్కువ ఈ బ్లేడ్ బ్యాచ్ అనేది ఎక్కువగా ఐడెంటిఫికేషన్ అయి ఉంటుంది. వాళ్ళు ఇంచుమించుగా దగ్గర రెండు కలిపి ఈ మొన్న 2019-24లో దగ్గర 825 మందిని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఐడెంటిఫై చేయడం ఒక ఎత్తు అయితే వీళ్ళు నియంత్రించే సిస్టమ్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో లాస్ట్ 5 సంవత్సరాలు లేదు అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దగ్గర 15,000 సీసీ కెమెరాలు 2014 నుంచి 19 వరకు టీడీపీ హయాంలో పెడితే ఒక్క సీసీ కెమెరాని పెట్టకపోవడం సరికదా, ఉన్న సీసీ కెమెరాలను కూడా పునరుద్ధరించుకోకపోవడం అనేది నిజంగా ఒక సిగ్గుచేడు అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడికి అంటే మీలాంటి వాళ్ళు పెట్టేటప్పుడు సీసీ కెమెరాలు బాగా పనిచేస్తాయి సార్. అప్పుడు తీసేసి వీడియో తీశారు కదా సార్ మిమ్మల్ని చూపించడానికి, డైరెక్ట్ వీడియోలో చూపించుకున్నాడు. విషయం ఏంటంటే సీసీ కెమెరాలు తీసేయడం, సీసీ కెమెరాలు పునరుద్ధరించుకోకపోవడం ఒక ఎత్తు అయితే కనీసం మనం ఒక క్రిమినల్ పట్టుకున్న తర్వాత అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేయడానికి ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని చెప్పి అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం పెట్టడం జరిగింది. దాన్ని కూడా డబ్బులు కట్టగా దాన్ని కూడా కంప్లీట్ గా నిర్వీర్యం చేసిన పరిస్థితి అధ్యక్ష. అవే కాకుండా మనకి ఇంతకు ముందు ఏదైనా బ్లేడ్ బ్యాచ్ కానీ ఎవరైనా అసాంఘిక శక్తులు ఎక్కడైనా ఊర్లను వెళితే ఆ హౌసెస్ దగ్గర కూడా మానిటరింగ్ చేసేవాళ్ళం అధ్యక్ష. ఇంచుమించుగా వాటికి సంబంధించి LHMS అని చెప్పి దాని ద్వారా కూడా లాక్డ్ హౌసెస్ ఏదైతే ఉందో అక్కడ కూడా మానిటరింగ్ ఏర్పాటు చేసి అక్కడ సీసీ క్యామ్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు వచ్చేటంత వరకు భద్రత కల్పించడం, అంటే మామూలు మైన్యూర్ లెవెల్ వరకు కూడా పోలీసింగ్ వెళ్ళి వాళ్ళు భద్రత కల్పించే పరిస్థితులు లాస్ట్ గవర్నమెంట్ లో ఉండేది. ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే నిర్వీర్యం చేసిందో పోలీసు వ్యవస్థని, మీరు అన్నట్టుగా మొత్తం అరాచక శక్తులు అసాంఘిక శక్తులు అరాచక శక్తులు అంటే ఇందాక మేడం గౌరవ ఎమ్మెల్యేగా చెప్పినట్టు ఎవరో బ్లేడ్ బ్యాచ్ అనో ఇంతకుముందు ఎక్కడి నుంచో వచ్చారు, పై దేశాల నుంచి వచ్చారు, పై రాష్ట్రాల నుంచి వచ్చారు, బీహార్ బ్యాచ్ అక్కడ బ్యాచ్ ఇక్కడ బ్యాచ్ అనుకునే వాళ్ళు. ఇప్పుడు అలా కాదు, అది ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ కాదు, వైసీపీ బ్యాచ్ అన్నట్టుగా అసాంఘిక శక్తులు ఎక్కువగా అయిపోయి ఈరోజు కనీసం రాముడిలో గుడికి భద్రత లేదు, బడికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్ష. లాస్ట్ 5 సంవత్సరాలు కూడా బడిలోనున్న అక్కడికి వెళ్ళి అసాంఘిక కార్యకలాపాలు, ఈవెన్ ఒక రోజు స్కూల్ లాక్ చేసి ఉంటే అక్కడికి వెళ్తే సోమవారం మార్నింగ్ అక్కడికి స్కూల్ ఓపెన్ చేస్తే బీర్ బాటిల్లు అక్కడ కైనీ ప్యాకెట్లు అవి కనిపించే పరిస్థితి. అలా అదే విధంగా గుడిలోకి వెళ్తే గుడి విగ్రహాలను ఎత్తుకుపోయే పరిస్థితి లాస్ట్ 5 సంవత్సరాలు చూసాం అధ్యక్ష. ఒకటి అధ్యక్ష, ఈ రోజు ఈ గంజాయి గురించి చెప్పారు అధ్యక్ష. ఈ గంజా లాస్ట్ 5 years లో కూడా కంప్లీట్ గా వదిలేశారు అధ్యక్ష.
ఎంత దారుణంగా వదిలేశారంటే, అంటే ఈ ఇష్యూ ఇక్కడ కూడా ప్రస్తావించాలి కాబట్టి చెప్తున్నా. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇంతకు ముందు ఒక పవర్ ఉండేది అధ్యక్ష, గాంజాని డిస్ట్రాయ్ చేయడానికి కానీ గాంజా మొక్కల్ని ధ్వంసం చేయడానికి కాల్చడానికి వాళ్ళకి ఒక సిస్టమ్ ఉండేది అధ్యక్ష. దీన్ని ఎప్పుడైతే సెబ్కి ఇచ్చారో ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి కూడా అటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఈ సెబ్ కూడా ఓవరాల్గా ఒక గంజా మీదే కాకుండా ఓవరాల్ మనకి మైన్స్ మీద, శాండ్ మీద, లిక్కర్ మీద వీళ్ళు ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, గంజాయిని పక్కన పెట్టడం జరిగింది అధ్యక్ష. దాని పర్యవేక్షణలో భాగంగా గంజాయి అన్నది ఎవరో ఎక్కడో ఈ యూనివర్సిటీ పిల్లలు, పెద్ద పెద్ద పిల్లలు, తాలూకా పిల్లలు చేస్తారనుకున్నది కాస్త స్కూల్ లెవెల్లో ఈరోజు స్కూల్ బ్యాగ్లో కూడా వెళ్ళిపోయింది అధ్యక్ష గంజాయి ప్యాకెట్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.